బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె లక్ష్మణ్, డాక్టర్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పక్కలో బల్యంలా ఉన్న పాకిస్తాన్ కి సింహ స్వప్నంలా ఉండి విలువలతో కూడిన రాజకీయం చేసేవారని, అయితే ప్రస్తుతం రాజకీయ నాయకులు ఊసర వెల్లుల వలె తలదించుకునేలా ఉన్నారని, ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో ఏ కండువా మారుస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో ఏ కండువా మారుస్తారో అర్థం కావడం లేదన్నారు. కనీసం పార్టీలకు రాజీనామా చేయకుండా పక్క పార్టీలకు కండువా వేసుకోవడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. మెజారిటీ ఉన్న పార్టీలు సైతం ప్రస్తుతం ఎమ్మెల్యేలను సంతల్లో పశువులు కొనుగోలు చేస్తూ విలువలు లేని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 2047 నాటికి వికసిత్ భారత్ పేరిట భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందేలా నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే అవి నచ్చని పాశ్చాత్య చైనా దేశాలు కావాలనే కుట్రలు పన్నుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతూ కులాల పేరిట, మతాల పేరిట ఉత్తర భారతదేశమని, దక్షిణ భారతదేశమని భారతదేశాన్ని విభజించి ప్రజలను కల్లోలపరుస్తున్నాయని, అయితే ఇప్పుడు భారతదేశంలోని ప్రజలందరూ కుల మతాలకు సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటే కలిసికట్టుగా ఉండాలన్నారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ఎదగడానికి ఇస్లాం తీవ్రవాదులు హిందువులపై అనేక హింసలు చేస్తున్నారని, బంగ్లాదేశ్ చేస్తున్న కుట్రలను దేశంలోని హిందువులంతా ఒక్కటిగా తరిమి కొట్టాలన్నారు. మమతా బెనర్జీ కూడా విలువలతో కూడిన రాజకీయం చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని, అలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు అండగా నిలవాలని దేశంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇస్లామిక రాజ్యంగా దేశంగా మార్చడానికి ఇస్లాం తీవ్రవాదులు పన్నినటువంటి కుట్రలు మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో మరి ఆ రకంగా ఇవాళ మరి మమతా బెనర్జీ పొరుగు దేశం నుంచి కూడా వలస వచ్చే వాళ్ళకి ఇవాళ వారికి ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతూ రోహింగ్యాలను పెంచి పోస్తున్నటువంటి మమతా బెనర్జీ కూడా కనువిప్పు కావాలి. దేశం అఖండంగా సమగ్రతగా ఉండాలంటే మోదీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఇవాళ ఏదైతే సంకల్పిస్తున్నామో ఆ అడుగులో నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీకాళహస్తిలో మరి ఇవాళ ఆనంద్ గారి నేతృత్వంలో మరి పూర్వ ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క మరి పుణ్యతిథి కార్యక్రమం ఈరోజు నివాళులు అర్పించారు. నిజంగా నిజమైన నివాళులు కార్యకర్తలు వారికి అర్పించాలంటే వారు చూపిన బాటలో వారు ఆశయాలను సాధించడంలో కృతకృత్యులు కావాల్సిన అవసరం ఉన్నది. మోదీ గారికి అండగా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా దేశ ప్రజలను కార్యకర్తలను కూడా నేను పిలుపునిస్తాను.